అందరికీ నమస్కారం. నేను రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేట్స్ కిచెన్. ఈరోజు వీడియోలో మెంతి కూర టొమాటో కాంబినేషన్లో సూపర్ టేస్టీగా ఉండే కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇవి వచ్చేసి ఒక 3 కట్టల మెంతాకు క్లీన్ చేసి శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకోండి. ఈ సైజులో ఒక 4-5 టొమాటోల్ని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయల్ని కూడా చాలా చిన్నగా తరిగి వీటన్నిటిని ఇలా రెడీగా పెట్టుకోండి. కర్రీకి కావాల్సినవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో 2 స్పూన్లు నూనె వేడి చేసుకోండి. వేడెక్కిన నూనెలో 1 స్పూన్ జీలకర్ర, కొంచెం ఆవాలు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఇవి వేగాక తరిగిన ఉల్లిపాయలు వేసి వేపుకోవాలి. పోపు సామాన్లు కలిపే క్లిప్పింగ్ స్టక్ అవుతూ ఉండేయండి, అందుకని ఇక్కడ నేను యాడ్ చేయలేదు. ఉల్లిపాయలు వేసి కాస్త వేపుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేటంత వరకు వేపుకోవాలి. పచ్చివాసనపై ఉల్లిపాయలు వేగాక తరిగిన టొమాటోలు కలుపుకొని కొద్దిగా పసుపు కూడా వేసి ఈ టొమాటోల్ని మగ్గనివ్వాలి. టొమాటోల్ని సాధ్యమైనంత వరకు చిన్నగా తరుక్కోండి. ఇవి సగం మగ్గిన తర్వాత తరిగిన మెంతాకు వేసి మొత్తం అంతా బాగా కలిపి ఆకుని మగ్గనివ్వాలి. చూడండి, కొంచెం కూడా నీళ్లు పోయలేదు, అయినా ఆకు ఈ టొమాటోల్లోంచి ఎన్ని నీళ్ళు వచ్చాయో. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోండి. ఆకు ఇంకా టొమాటోలు మగ్గాయి. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. ఇక్కడ నేను 1 స్పూన్ వేస్తున్నాను. 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, కొద్దిగా వేస్తే చాలండి ధనియాల పొడి. 1/2 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్. ఇది ఆప్షనల్ అండి, మసాలా ఫ్లేవర్ కావాలనుకుంటే వేసుకోండి. ఇప్పుడు వరకు మనం ఉప్పు వేయలేదు కదండి, ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు చూసి వేసుకోండి. బాగా కలిపి సన్నని మంట మీద 1 నుంచి 2 నిమిషాలు మూత పెట్టుంచండి. కారం ఇంకా ఉప్పు మీ టేస్ట్కి సరిపడా మీరు చూసి వేసుకోండి. 1 నిమిషం ఇలా మూసుంచిన తర్వాత పల్చటి చింతపండు రసము 1 గుంట గరిటెకి సరిపడా పోసుకోండి. లైట్గా పులుపు కోసం అన్నమాట. టొమాటోల్లో పులుపు లేకుంటే మాత్రం చింతపండు రసం కలుపుకోండి. ఇప్పుడు పూర్తిగా లో ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాలు మూసుంచండి. మొత్తం అంతా ఇలా దగ్గర పడిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. టేస్టీ మెంతి కూర టొమాటో కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ని కూడా ఆన్ చేసుకోండి. మరో వీడియోతో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.